నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం 4000 కోట్లు దుర్వినియోగం చేసింది కేంద్ర సహకారంతో మరింత బలోపేతం చేస్తాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటన చెత్త పేరుకుపోకుండా చైనా తరహాలో విద్యుత్ ప్లాంట్లు 3 ఏళ్లలో అమరావతి పనులు పూర్తి చేస్తాం మంత్రి నారాయణ వెల్లడి రాష్ట్రంలో అత్యంత అవినీతి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కాంట్రాక్టర్ల నుంచి కోట్ల రూపాయలు లంచాలు వసూలు చేస్తున్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శలు ఏలూరు జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ ని దొంగలించే 3 సభ్యుల గల ముఠా అరెస్ట్ 4 లక్షల విలువైన రాగిని స్వాధీనం చేసుకున్న పోలీసులు బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతున్న అల్పపీడనం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం 4000 కోట్లు దుర్వినియోగం చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు నీటిని ఎక్కడి నుంచి తీసుకువస్తామనేది గుర్తించక ముందే పైపులు వేశారని చెప్పారు విజయవాడలో జల్ జీవన్ మిషన్ అమలుపై గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో ఆయన పాల్గొన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 70,000 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు పవన్ కళ్యాణ్ తెలియజేశారు అలాగే ఈ మేరకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ను కోరామని చెప్పారు పూర్తి వివరాలతో రావాలని ఆయన సూచించినట్లు వివరించారు అదేవిధంగా జనవరి నెలాఖరుకు డీపీఆర్ తీసుకుని జలశక్తి మంత్రికి ప్రతిపాదన పంపిస్తాం జల్ జీవన్ మిషన్ ని మరింత బలోపేతం చేస్తాం అనేక మంది అనుభవిస్తున్న నీటి సమస్య పరిష్కారానికి తొలి ప్రాధాన్యంగా తీసుకోవాలి రోజుకి మనిషికి సగటున 55 లీటర్ల పరిశుభ్రమైన నీటిని ఇవ్వాలనేది ప్రధాని మోదీ కల నిరంతరం ప్రతి ఒక్కరికి నీటి సరఫరా ఉండాలనే ఆకాంక్షతో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైందని పవన్ కళ్యాణ్ తెలిపారు దీన్ని మరింత బలోపేతం చేయాలని ఇప్పుడు దాకా జల్ జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం దాని వరకే అంతవరకు పరిమితమైంది ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ ఇది కనీసం రోజుకి ఒక 55 లీటర్ల నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్ ఏంటంటే జల్ జీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష ఆశయం దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం 55 లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతోటి స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ అమృతధార ఈ వర్క్షాప్ని ఎందుకు అమృతధార అని పెట్టాము జల్ జీవన్ మిషన్ రీవ్యాంప్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నిటినీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో దీన్ని జల్ జీవన్ మిషన్లో లేదు కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేది ఒకటి అలాగే దీంట్లో ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా దీన్ని మనం స్ట్రీమ్లైన్ ఆపరేట్ చేసే విధానం అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్ ఏవైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్ వాటికి కూడా ఒక విధి విధానాలను రూపొందించడం అది దీనికి సంబంధించి ఈ అమృతధార సంబంధించింది ఒకసారి చెప్పుకున్న మనం రిపీటెడ్గా ఉంటుందని కానీ బట్ కనీసం ఒక్కరోజు 1 గంట నీళ్లు తాగకపోయినా 1 పూట నీళ్లు తాగకపోయినా దాని కష్టం ఎంత ఉంటుందో మనందరికీ తెలిసిందే ఏకాదశి వ్రతాలు కానీ ఏదైనా సరే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నీళ్లు తాగకుండా రకరకాల మనం ఈ రిలీజియస్ థింగ్ మనం ఈ పండుగల్లో అప్పుడు ప్రత్యేక పర్వదినాలు అప్పుడు చేసేవి కానీ అప్పుడు కానీ మన నీటి విలువ తెలియదు నీటి దొరకనప్పుడే మన నీటి విలువ తెలుస్తుంది నాకు ప్రత్యేకించి నేను పిఆర్ మినిస్ట్రీ తీసుకున్న తర్వాత వాటర్ కన్జర్వేషన్ ఒకటి నీటిని సరఫరా చేయటం ఒకటి ఇవన్నీ నాకు చాలా ప్రత్యేకమైనవి
చెత్త పేరుకుపోకుండా చైనా తరహాలో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. 3 ఏళ్లలో రాజధాని అమరావతి పనుల్ని పూర్తి చేస్తామని చెప్పారు. పుష్కరాలు రాజమహేంద్రవరం అభివృద్దిపై సీఎం చంద్రబాబుతో సమీక్షిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పనులు పెంచిందని, ప్రభుత్వ నిధుల్ని దారి మళ్లించిందని మంత్రి నారాయణ విమర్శించారు. ఇక్కడ ప్రజలకు కావాల్సిన అవసరాలకు తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి వాళ్ళ మీద ఎక్కువ బద్దలు పడకుండా తక్కువ బద్దలు పడేటట్టుగా ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు. 2014-19లో ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఏ ఇయర్ కూడా మేము ట్యాక్స్ పెంచలేము. కానీ గత ప్రభుత్వం ఎన్నోసార్లు పెంచేసింది. ఆ లీకేజీలను అరికట్టడం వల్ల 750 కోట్ల రూపాయలు ఇన్కమ్ పెరిగింది. ఎందుకంటే అడగటం లేదే వదిలేశారండి. దాంతో యాక్చువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపాలిటీ తీసుకుంటే 75 కోట్లు హౌస్ ట్యాక్స్ కావచ్చు, వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, అవి కాకుండా ప్రైవేట్ తీసుకుంటే దాదాపు ఒక 40 కోట్లు. వాళ్ళందరికీ అవేర్నెస్ చేసి ఎడ్యుకేట్ చేసి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయండి. టెండర్లు పిలవడానికి 45,000 కోట్ల రూపాయలకి అథారిటీ క్లియర్ చేసింది. రేపు క్యాబినెట్ ఉంది, ఆ క్యాబినెట్ లో కూడా పెడుతున్నాం. అది కూడా అవుతాయి. 4-5 రోజులు టెండర్లు పిలుస్తాం. మొత్తం 62,000 కోట్ల రూపాయలు. మిగతా బ్యాలెన్స్ కూడా అన్ని టెండర్లు పూర్తి చేసి జనవరి ఎండింగ్ లోపలే వర్క్ స్టార్ట్ చేస్తాం. ఈ మున్సిపాలిటీలోనే కాదండి, 123 మున్సిపాలిటీస్ లో టెండర్లకు పిలిస్తే కాంట్రాక్టర్ రావటంలా మధ్యలాడి వేయించాల్సిన పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన అవకతవకలు డిపార్ట్మెంట్ లో కోఆర్డినేట్ చేసి కన్సల్టేటివ్ రిపోర్ట్ తయారు చేసి దాన్ని యాక్చువల్ గా చేసి కేంద్రానికి పంపించి ఈ యొక్క గోదావరి పుష్కరాలు దృష్టిలో పెట్టుకుని కొంతమంది అడుగుతాము, శాంక్షన్ చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో అత్యంత అవినీతి ఎమ్మెల్యే ఎవరు అనే పోటీ పెడితే ఆదిరెడ్డి వాసునే మొదటి స్థానంలో ఉంటారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ మార్కాని భరత్ ఆరోపించారు. డంపింగ్ యార్డు కాంట్రాక్టర్ వద్ద స్థానిక ఎమ్మెల్యే 2 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపణలు చేశారు. అలాగనే ఇసుక నుంచి వచ్చే డబ్బులు లెక్క పెట్టలేక ఆదిరెడ్డి 3 కరెన్సీ లెక్కించే మిషన్లు కొనుగోలు చేశారట అని వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మార్కాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడారు. దళిత యువకుడిపై కూటమి ప్రభుత్వం జాత్యాహంకార ధోరణి చేసిందని, రాజమండ్రిలో దళిత యువకుడిపై జరిగిన ఘటనపై ఢిల్లీలో ఎస్సీ కమిషన్ కి ఫిర్యాదు చేశామని తెలిపారు. జనవరి 3వ వారంలో కమిషన్ ఏపీకి రానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులకి నోటీసులు జారీ చేశారని తెలిపారు. ఇదే రాజమండ్రిలో కూడా చూస్తే మరి కొంతమంది సీనియర్ లీడర్లు కొంతమంది ఆయన ఎర్రా వేణు గారని, అదేవిధంగా వాసిరెడ్డి రాంబాబు గారని, వీళ్ళు సీనియర్ లీడర్లే. వాళ్ళకేమో తీసుకొచ్చి ఏపీ స్టేట్ డైరెక్టర్లు ఇప్పిస్తూ ఉన్నారు, వాళ్ళు సీనియర్లు. మరి నేను రాజమండ్రిలో అలాంటి డైరెక్టర్లు, స్టేట్ డైరెక్టర్లు 15-20 మందికి ఇప్పించి ఉంటాను. ఇక్కడ మా మారుతి లక్ష్మి గారు ఉన్నారు, సాగర్ ఉన్నారు, మన అప్పారావు ఉన్నారు, ఇంతమంది బోల్డ్ మందికి ఇప్పించాం. అంటే ఇక్కడ స్థానికంగా మీరు ఏం చేస్తూ ఉన్నారనేది ఒక్కసారి చూడండి, ఆలోచన చేయండి. ఈ అంశాలు ఒక ఇంత నిజంగా బీసీల పట్ల అనగదొక్కే వైఖరి, ఇవన్నీ కూడా ఒక ఇంత బాధాకరమే. ఇది కాకుండా నిజంగా రాజమండ్రిలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 నెలల కాల వ్యవధిలో అసలు నిజంగా నేను జనరల్గా ఈ లోకల్గా మాట్లాడాలనంటేనే, ఈ తరహా వాళ్ళ గురించి మాట్లాడాలంటేనే చిరాకేస్తుంది. అలాంటిది మన ఈవీఎం ఎమ్మెల్యే గారి యొక్క ఇటీవల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఎంత జాతి దురహంకారం చూపిస్తా ఉన్నారనంటే, ఇటీవల మనం సంఘటనలు చూసాం. ఇదే రాజమండ్రిలో ఒక దళిత యువకుడి పైన పోలీసులని ఉపయోగించి నగ్నంగా స్టేషన్లో నుంచోపెట్టి దళితుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని, వాళ్ళకున్న వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఏ రకంగా ప్రవర్తించారో సాక్షాత్తు ఢిల్లీ వెళ్ళి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్ కలిసి వాళ్ళకి నివేదిక ఇచ్చి రికార్డెడ్ ప్రూఫ్ వారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని క్రైమ్ నంబర్ రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. క్రైమ్ నంబర్ రిజిస్టర్ చేసి జనవరి 3వ వారంలో
నేషనల్ ఎస్సీ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి ఇద్దరికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా జనవరిలో ఇక్కడికి వచ్చి ఈ రాజమండ్రి ఘటన ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత ఏ రకంగా దాడులకు పాల్పడుతున్నారు అనేది ఆ అన్నాటిపైన వచ్చిన కంప్లైంట్లు అన్నాటిపైన విచారణ చేయబోతా ఉన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. తదుపరి 2 రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. వాయుగుండంగా మారిన అనంతరం నెల్లూరు సమీపానికి చేరి అక్కడ దిశ మార్చుకుని తమిళనాడు వైపుగా పయనిస్తుందని, అక్కడే తీరం దాటే అవకాశం ఉందని తెలియజేశారు. దీని ప్రభావం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంతంలోని కోస్తాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపారు. బుధవారం నుంచి ఈ నెల 22 వరకు రాష్ట్రానికి వర్ష సూచన ఉందని వెల్లడించారు. బుధవారం విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానాం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. ఏలూరు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైర్లను దొంగలిస్తున్న ముఠాను అరెస్టు చేస్తున్నట్లు ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. జిల్లాలోని ద్వారకా తిరుమల, భీమడోలు, లక్కవరం, తడికలపూడి, టి నర్సాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 41 ట్రాన్స్ఫార్మర్లు దొంగలించిన 3 నేరస్తులు ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరీష్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ముద్దాయిలు 3 కూడా సొంత బావ బామ్మర్తులు అయినట్లుగా తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లని పగలకొట్టి అందులోని రాగి వైర్లను దొంగలించిన తర్వాత జంగారెడ్డిగూడెంలోని ఉక్కుర్తి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి చెందిన పాత సామాన్ల కొట్లో అమ్ముతున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో ద్వారకా తిరుమల ఎస్ఐ సిబ్బందితో కలిసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ముద్దాయిలను పట్టుకున్నారని తెలిపారు. పోలీసు ఒక చక్కగా వర్కౌట్ చేసుకొని ఈ ట్రాన్స్ఫార్మర్లు దొంగతనం చేసి దాంట్లో కాపర్ వైర్ చోరీ చేసి ఒక ముఠాను పట్టుకున్నారు. దీంట్లో 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డబ్బు కోసము ప్రొటెక్షన్ లేని ట్రాన్స్ఫార్మర్స్, ఊర్లో పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ రైతులకి కరెంట్ అందించి వాళ్ళ పంటలు పండించుకోవడానికి సహాయపడే ఈ ట్రాన్స్ఫార్మర్ని వాళ్ళ స్వార్థానికి దాంట్లో ఉండే కాపర్ వైర్ కొట్టేయడానికి దాన్ని మొత్తం డ్యామేజ్ చేసి ఆ కాపర్ని దొంగలించి అమ్ముకొని వాళ్ళ విలాసాలకి వాడుకోవడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లోనే మనము ఒక 41 ట్రాన్స్ఫార్మర్స్ వీళ్ళు ఏదైతే పగలకొట్టారు దాన్ని గుర్తించి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ విలువ వాళ్ళు ఎరెక్ట్ చేయాలనుకున్న ట్రాన్స్ఫార్మర్ రైతులకు ఉండాలనుకున్న 41 లక్షల వరకు కాస్ట్ అవుతుంది ప్రాపర్టీ, వీళ్ళు డ్యామేజ్ చేసిన ప్రాపర్టీ. కానీ వీళ్ళు చాలా తక్కువ అమౌంట్ కోసము ఆ రాగి వైర్ని దొంగలించుకొని ఒక 639 కిలోల రాగి వైర్ని దీని నుంచి దొంగలించారు వాళ్ళు. అదంతా వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళే కాకుండా ఈ దొంగతనం చేసిన ప్రాపర్టీని కొన్న రిసీవర్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ మీద మొత్తం 16 కేసుల వరకు రిజిస్టర్ అయి ఉన్నాయి. దీని ద్వారా నేను మళ్ళీ ఇలాంటి ట్రాన్స్ఫార్మర్లు కొట్టేసి దాంట్లో రాగి కోసం మీ కక్కుర్తి కోసం ఒక 10 రూపాయలు క్విక్గా సంపాదించాలి అని చెప్పి మీరు రైతులు ట్రాన్స్ఫార్మర్లు కొట్టేసి వాళ్ళ పంటకి నష్టం తీసుకొచ్చి గవర్నమెంట్ ప్రాపర్టీ ఇట్లా డ్యామేజ్ చేస్తూ పోతే మీ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పీడీ యాక్ట్ కూడా పెడతాము. ప్లస్ ఇప్పుడు కూడా వీళ్ళని రిమాండ్ పంపించడానికి అన్ని చర్యలు తీసుకుంటాము. ఫాస్ట్ ట్రాక్ లో వీళ్ళ చర్యలు కూడా వీళ్ళ మీద గట్టిగా ఉంటాయి. ఇది ఒక చిన్న నేరంగా భావించడం లేదు. ట్రాన్స్ఫార్మర్లు ఎవరైనా కొట్టి రైతులకు కానీ ఇబ్బంది కలిగించే విధంగా మీరు కానీ ప్రవర్తిస్తే ఖచ్చితంగా చాలా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అన్ని రకాలుగా మీ నెక్స్ట్ పీడీ యాక్ట్ పెట్టడము, తర్వాత మీకు సంబంధించి గవర్నమెంట్ ద్వారా ఏదైనా ఆస్తులు జప్తు చేయడం అట్లాంటి చర్యలు ఏమైనా ఉన్నా కూడా దాని గురించి కూడా పరిశీలన చేస్తాము. మాకు తెలియదు దొంగలు తీసుకొచ్చారు అమ్మారు అంటే ఒప్పుకోవడానికి లేదు. ఇప్పుడు చూస్తే ఈ కేసులో 41 ట్రాన్స్ఫార్మర్లు కొట్టేసి ఈ వ్యక్తి దగ్గర తీసుకున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, దొంగతనం అని తెలిసినా ట్రాన్స్ఫార్మర్లు రైతులు నష్టపోతున్నారని తెలిసినా వాళ్ళ కక్కుర్తి కోసము ఈ ట్రాన్స్ఫార్మర్లన్నీ తక్కువ డబ్బుల్లో ఈ రాగి కొనుక్కొని బయటకి ఎగుమతి చేయడం ఇట్లాంటి పనులు చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వస్తుంది. ఏం కొంటున్నాము, ఏ రాగి కొంటున్నాము, ఏ బంగారు కొంటున్నాము, ఏ సిల్వర్ కొంటున్నాము, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. యూ కాంట్ ప్లీడ్ ఇగ్నోరెన్స్. నాకు తెలియదు అనేది
ఒప్పుకోరు, ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో 41 కేసుల్లో 41 ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చి మీ దగ్గర అమ్మారు, తక్కువ డబ్బుకు కొంటున్నారు. సో నాలెడ్జ్ డినై చేస్తే అది మీరు కప్పిపుచ్చుకోవడానికి చేసిన చర్యలాగే ఇన్వెస్టిగేషన్ లో భావిస్తారు. ఏలూరులోని మున్సిపల్ ఉద్యోగులు నగర ప్రజల ఆరోగ్యంగా ఉండేందుకే డాక్టర్ కేర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంపుని నిర్వహిస్తున్నట్లు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి తెలిపారు. ఈ రోజు ఏలూరులోని మున్సిపల్ కార్యాలయంలో డాక్టర్ కేర్ హోమియోపతి హాస్పిటల్ సిబ్బంది రోగులకి పరీక్షలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో నగర మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. హాస్పిటల్ ఉన్నది, హోమియోపతి హాస్పిటల్. మరి డాక్టర్ కేర్ అన్నది మన తెలుగు రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాల్లో 45 బ్రాంచ్ల వరకు ఉన్నాయి. మరి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఈ హోమియోపతి వైద్యాన్ని మన ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కానివ్వండి, నగర ప్రజలు కానివ్వండి, ఈ హోమియోపతి మెడిసిన్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, అనారోగ్యానికి గురై వాళ్ళందరికీ కూడా ఫ్రీ మెడిసిన్ ఇచ్చే విధంగా మరి ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి గౌరవ శాసన తలనొప్పికి సంబంధించినటువంటి ఈ సమస్యలన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారానికి సంబంధించినటువంటి ఈ హోమియో మెడిసిన్ ఇక్కడ డాక్టర్స్ ఇస్తారు. అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి వైద్య నిపుణులు అందరూ కూడా ఈ రోజున ఏదైతే కార్పొరేషన్లో మరి ఉచిత హోమియో మెగా క్యాంప్ పెడతాం జరిగింది. మరి గౌరవ మేయర్ గారు, కమిషనర్ గారు, ఎందుకంటే మున్సిపల్ ఎంప్లాయీస్ కార్పొరేషన్లో ఉన్నందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ముందు జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశంతో. ఎందుకంటే కార్పొరేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారంటే కార్పొరేషన్ అంతా కూడా పరిశుభ్రతగా ఉంటుంది, అందరూ కూడా వర్క్ బాగా చేస్తారు అన్న ముందు చూపుతో మరి కమిషనర్ గారు, మేయర్ గారు పెట్టినందుకు వాళ్ళని అభినందిస్తున్నా. మరి అలాగే డాక్టర్ కేర్ హోమియోపతి వల్ల బోల్డ్ మనకన్నీ కూడా ఉపయోగాలు ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ రావు. చాలా ఏదైతే జబ్బులు నయం కాని జబ్బులు కూడా హోమియోపతి ద్వారా నిదానంగా దానికి ట్రీట్మెంట్ అయినప్పటికీ కూడా శాశ్వత పరిష్కారం హోమియోపతిలో జరుగుద్ది. దానికి ఉదాహరణ నేను చిన్నప్పుడు టాన్సర్ ఆపరేషన్ కూడా చేయించుకోకుండా దాన్ని హోమియో ద్వారానే 6 నెలలు వాడితేనే పూర్తిగా క్యూర్ అయిపోవడం జరిగింది. అటువంటి వైద్యులు మరి అప్పుడులో కూడా ఉండారు. ఇప్పుడు హోమియోపతి రాను కనుమరుగయ్యే పరిస్థితుల్లో చాలా మంది మళ్ళీ తెలుగు వైద్యానికి ఏదైతే ఇంగ్లీష్ మెడిసిన్ మానేసి హోమియోపతి అనేసరికి తెలుగు వైద్యం అంటారు, మళ్ళీ దాంట్లోకి రావడం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో అనేకమైన చాలా మంది ఎక్స్పర్ట్స్ దీంట్లో ప్రయోగాలు చేశారు. హోమియోపతి అనేది లాంగ్ రన్ లో దాన్ని ఉపయోగపడుతుంది. ఆరోగ్యం చాలా బాగుండాలి అంటే, కేర్ ఇమ్యూనిటీని పెంచాలి అంటే హోమియోపతి వల్ల ఉపయోగపడుతుంది అనేది చాలా మంది కూడా ఇప్పుడు కూడా వయసు మళ్ళిన వాళ్ళు దాన్నే వాడుతుంటారు. మరి దాన్ని మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా అందరూ ఆరోగ్యంగానే ఉండాలని కోరుకుంటాం. ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలోని పాత చింతలపూడి గ్రామంలో చింతలపూడి నియోజకవర్గ సంఘాలు మరియు పాస్టర్స్ ఫెలోషిప్ల సహకారంతో క్రిస్మస్ నాటిక వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది. చింతలపూడి మండలం, కామవరపుకోట మండలం, లింగంపాలెం మండలం, జంగారెడ్డిగూడెం మండలాల నుంచి క్రిస్మస్ కంటాట నాటిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకి ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. మా గ్రామం నుంచి ప్రత్యేకంగా మీకు ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన కంటాట టీంకు, అదేవిధంగా నిర్వాహకులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఈ క్రిస్మస్ వేడుకలో మమ్మల్ని కూడా పాలిభాగస్తులను చేసినందుకు ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ టీం సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఏలూరు నగరంలో బడేటి చంటి క్యాంపు కార్యాలయంలో ఈ రోజు పలువురు నగర ప్రజలు, శాసనసభ్యులు కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాధితుల వద్ద నుంచి సమస్యను అడిగి తెలుసుకున్నారు. సమస్యని సవివరంగా విని సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఏలూరు నగరంలో ఈ నెల 26వ తేదీన దివంగత నేత మాజీ శాసనసభ్యులు బడేటి కోట రామారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఏలూరు నగర శాసనసభ్యులు బడేటి చంటి తెలియజేశారు. నగరంలోని బడేటి క్యాంపు కార్యాలయంలో ఈరోజు బ్రోచర్ ఆవిష్కరణ జరిగింది. ఈ విగ్రహ ఆవిష్కరణకి రాష్ట్ర మంత్రులు విచ్చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా పరిషత్ పక్కన ఉన్న రంగా గారి విగ్రహం దగ్గర ఆవిష్కరిస్తూ జరుగుతుంది. మరి ఆ కార్యక్రమానికి ప్రముఖులందరూ కూడా పురుష భారసాద్ గారు, మంత్రి గారు, రాజేంద్ర మనోహర్ గారు, నిమ్మల రామానాయుడు గారు, కామినేని శ్రీనివాసరావు గారు, ఇరు వర్గాల నుంచి కూడా ఏదైతే మా అన్నగారు దివంగత నేత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయేటట్టు అందరి వాడిగా మరి ఎమ్మెల్యేగా చేసి మరి అందరూ కూడా ఏదో ఆదరిస్తున్నప్పుడే మరి చిన్న వయసులోనే మరి చనిపోవడం, ఈ రోజున మళ్ళీ మా గుండెల్లో బతికించుకోవడానికి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి నన్ను మళ్ళీ ఈ స్థాయికి తీసుకొచ్చిన కార్యకర్తలు కానీ అభిమానులకు కానీ మరి వాళ్ళని ఎప్పుడు కూడా బుద్ధిగారిని మర్చిపోకూడదన్న ఉద్దేశంతో మరి ఆయన కాంస్య విగ్రహాన్ని ఏదైతే జెడ్పీ సెంటర్ లో ఆయన రంగా గారి మీద ఉన్న అభిమానంతో ఆ రోజుల్లో మరి రంగా గారి విగ్రహం అక్కడ ఏదైతే పెట్టించారో మరి అక్కడే రంగా గారి విగ్రహం పక్కన మరి ఫ్లాష్ టీమ్ వారు మేము మా ఆధ్వర్యంలో చేస్తాం, మాకున్న స్నేహానికి అని చెప్పి ఫ్లాష్ టీమ్ సీఈఓ గారు చెప్పడంతో మరి ఈ కార్యక్రమం బాధ్యతలన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. మరి మనందరం కూడా ఏదైతే బుజ్జన్న గుండెల్లో పెట్టుకోవడమే కాదు, బుజ్జన్న కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీరందరూ కూడా సాయశేషుల మరి వీరందరూ చేసి అందరినీ కూడా, ఎందుకంటే అక్కడ ఏదైతే వేదిక చిన్నది కాబట్టి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేని, జిల్లాలో ఉన్న మంత్రులందరినీ కూడా పిలవడం జరిగింది. 26వ తారీఖు ఉదయం 11 గంటలకే మరి కాంస్య విగ్రహాన్ని మరి నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో అక్కడ విగ్రహం. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం సింగరాయపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం నందు స్వామివారిని శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, మాజీ శాసన మండలి సభ్యులు కమ్మిరి విఠలరావు దర్శించుకున్న అనంతరం షష్ఠి ఉత్సవాలలో భాగంగా ఈరోజు దేవస్థానం వారు ఏర్పాట్లను చేసిన అఖండ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకి వడ్డన కూడా చేశారు. ఈ సందర్భంగా కామినేని మీడియాతో మాట్లాడారు. అలాగే అధికారులు చాలా చక్కగా ఒక చిన్న చాలా బాగా చేశారు. ప్రతి కార్యక్రమం ఇలాగే ఉన్నాయి. సంపూర్ణ ఇక్కడ ముందుగా దేవుడు జరగడానికి కార్యక్రమాలు మాత్రమే కాదు, భక్తులు మనోభావాలను వదులుతారు. అలాగే అధికారులు వాళ్ళ చక్కగా నిర్వహించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు, ట్రాఫ్ ఛార్జీల్ని తగ్గించకపోతే, స్మార్ట్ మీటర్లు తొలగించకపోతే మరొక విద్యుత్ ఉద్యమం తప్పదని ప్రభుత్వ పత్రం తథ్యమని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏలూరు నగరంలో ఆర్ఆర్ పేటలో గల పవర్ పేట రైల్వే స్టేషన్ వద్ద ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లులు దగ్ధం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రవి మీడియాతో మాట్లాడారు. కావాలంటే
ఒప్పందాలను విద్యుత్ ఒప్పందాలను విద్యుత్ ఒప్పందాలను దాన్ని నియంత్రిస్తానని చెప్పాడు. ఆ హామీని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్మార్ట్ మీటర్లని లోకేష్ గారు తొలగించారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ప్రపంచమే సిగ్గుపడే పద్ధతుల్లో అదానీ గారు ఒప్పందం ఉందని చెప్పి అమెరికా వాళ్ళు కేసు పెట్టినా ఆంధ్రాలో మాత్రం ఆయన నెత్తికెక్కించుకుని ఊరేగుతా ఉన్నారు. దీనికి కారణం మోడీ గారి ప్రభుత్వం. సౌర విద్యుత్ 10% తప్పనిసరిగా ఒప్పందం చేసుకోవాల్సిందే. అది రూపాయిన్నర యూనిట్ ధర 4.5కి కొనాల్సిందే అనేటువంటి ఒక తప్పుడు సర్క్యులర్ ఆధారంగానే ఈ తప్పుడు ఒప్పందాలు జరిగినాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అపవిత్ర ఒప్పందాల ఫలితంగా రాష్ట్ర ప్రజలు ఈ భారాలు మోయాల్సి వస్తుంది. ఎక్కడైనా ఈ ప్రభుత్వాలు ఈ భారాల నుంచి వెనక్కి తగ్గాలని, వీటిని వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో నిర్వహిస్తా ఉన్నాం. నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇవాళ విద్యుత్ బిల్లులు తగలబెట్టి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరుగుతా ఉన్నది. ఈరోజు ఏదైతే ఎన్నికల ముందు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ వ్యవసాయ పంప్సెట్ల మీటర్లు బిగించడం అంటే అవి రైతుల మెడలకు ఉరితాళ్ళు అవుతాయని చెప్పారు. మరి అట్లాంటి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు ఇవాళ కూటమి ప్రభుత్వం ఎందుకు మీటర్లు బిగిస్తుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒకవైపు ఏమో స్వర్ణాంధ్రప్రదేశ్ మీద నిర్మిస్తామని చెప్తా ఉన్నారు, ప్రజలపై విద్యుత్ భారాలు వేస్తా ఉన్నారు. ఇవాళ అదానితో చేసుకున్న ఒప్పందాల ఫలితంగా ప్రజలపై 1,00,000 కోట్ల రూపాయల పైగా భారం పడే పరిస్థితి ఉన్నది. మరి దీనివల్ల భవిష్యత్తులో రైతాంగమే కాకుండా ప్రజానికం కూడా తీవ్రమైన విద్యుత్ భారాలతో నష్టపోవాల్సి వస్తా ఉన్నది. ఇవాళ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించిన వాళ్ళే ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం వైవాక గ్రామంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం రెవెన్యూ సిబ్బంది నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామినేని మీడియాతో మాట్లాడారు. ఇది చాలా 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 మనుషుల్లో ఉండే భయాన్ని పోగొట్టడానికి ఏర్పాటు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఈ సమావేశం మీరు ఎన్ని కలవాలి అంటే చాలా ఇబ్బంది. ఒక ఎవరు దాకా ఎంఆర్ఓ దాకా వెళ్ళగలరు, తర్వాత ఆర్టీఓ జాయింట్ కలెక్టర్ వెళ్ళలేదు. ఈ సమస్యలకి పరిష్కారం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేస్తారు. దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుని గ్రామంలో ప్రతి రైతుకి, రైతే కాదు ఇళ్లకు ఎవరి సంబంధమైన ఇళ్ల పత్రాల్లో తేడాలున్నా, సరిహద్దు తేడాలున్నా అందరికీ తెలవలసిన బాధ్యత అధికారికి ఉంది, గ్రామస్తులకు కూడా ఉంది. సర్పంచ్ గారికి ఉంది, గ్రామ నౌకర్లు అందరూ సచివాలయానికి ఉంది. మీకు మీ ఊళ్ళో మన దేవుడి నుండి చర్చిల్లో మైకులు ఉన్నాయి కదా, ఉన్నాయి. ఆ మైకులు అనౌన్స్ చేయాలి. ప్రతి వాళ్ళకి తెలవాలి. ఎందుకంటే ఇవాళ ఈ సమస్యకి ఇక్కడ పరిష్కారం దొరకకపోతే వాళ్ళ ఎప్పుడు దొరుకుతుందో తెలవదు. మళ్ళా ఎవరు నా దగ్గరికి వచ్చి నాతో చెప్పించి పరిష్కారం. అందుకే ఈ సమస్య ఇక్కడే పరిష్కారం ఇమీడియట్ గా వస్తుంది, లేకపోతే టైం బౌండ్ గా వస్తుంది, లేకపోతే ఆ దృష్టిలో ఉంటుంది. అన్ని చాలా పరిష్కారం అయిపోతాయి. ఎక్కడో కొంచెం వైవాకులు ఈ ఎస్ఐ భూములు దీపం పట్టాలు ఇవన్నీ ఎక్కువ అసలు మన ఆయకట్టు వస్తుంది. 5,500 ఎకరాలు చాలా పెద్దది. 5,500 ఎకరాలకి ఇక్కడ వచ్చిన రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు. డెఫినెట్లీ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉంటారు. మీరు దీన్ని ఇది ప్రభుత్వం ఆలోచించి చాలా వాళ్ళు రేపు 33 రోజులు ఈ 6వ తారీఖు నుంచి వచ్చే నెల 8వ తారీఖు దాకా మధ్య సెలవులు ఉంటాయి. అన్ని గ్రామాలకి ఒక్కొక్క రోజు వాళ్ళు వచ్చి ఇంతమంది అధికారులు మీ దగ్గరికి వస్తే మన ఊళ్ళో వాళ్ళ దగ్గరికి మన సమస్య చెప్పుకోకపోతే మీకు చాలా మందికి అమ్ముదాం అనుకున్నప్పుడు లేకపోతే తనఖా పెట్టి డబ్బు తెచ్చుకుందాం అనుకున్నప్పుడు మీ భూమి సమస్య ఉందని తెలుస్తుంది. చాలా మంది మన బాగానే ఉందనుకుంటారు, ఎక్కడ లేదు. అయినా పాత ప్రభుత్వంలో జరిగిన తప్పుల వల్ల
మీరు మీ భూమి బాగుందనుకుంటారు, నాకే ఉంది ఎవరికి లేదు. దెందులూరు నియోజకవర్గంలోని దోసపాడు దళితులకి అర్హులైన ఎస్ఎన్ దారులకి ఫ్యామిలీ సర్టిఫికెట్లు మరియు చనిపోయిన వారికి మరణ ధృవీకరణ పత్రాలు వారి వారసులకు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ రోజు జిల్లా కలెక్టరేట్ వద్ద డిఆర్ఓ విశ్వేశ్వరరావుకి వ్యవసాయ కార్మిక సంఘం మరియు దోసపాడు భూ పోరాట కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు దెందులూరు మండలం దోసపాడు పేదల యొక్క భూముల సమస్యల మీద జిల్లా డిఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ప్రధానంగా పేదలు 2 ఏళ్ల నుంచి పట్టుదలతో మొక్కుబోని దీక్షతో వాళ్ళ భూములు ఎస్ఐండ్ సీలింగ్ భూములు పంచాలని పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో భాగంగానే జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కోర్టులో ఆర్డర్ ఇచ్చారు, వీళ్ళకి స్టేటస్ కో ఇచ్చారు. అదే సందర్భంలో కామన్ ఆర్డర్ కాపీని కూడా విడుదల చేశారు. ఆ కామన్ ఆర్డర్ కాపీలో ఎవరైతే ఎస్ఐన్ దారులు ఉన్నారో వాళ్ళకి ఈ భూములు అప్పచెప్పాలని ప్రభుత్వం నుంచి జీవోలు వచ్చాయి, ఆర్డర్ వచ్చింది. కానీ ఆ జీవోలు ఆర్డర్లు మాత్రానికి ఇక్కడున్న రెవెన్యూ శాఖ అధికారులు పరిష్కారం చేయట్లేదు, ఇంతవరకు భూములు వాళ్ళకి పంపిణీ చేయలేదు. కాబట్టి వ్యవసాయ కార్మిక సంఘంగా మేము అడుగుతున్నది, ప్రజలు కోరుకుంటుంది, ఎవరైతే ఎస్ఐన్ దారులు ఉన్నారో వాళ్ళకి వెంటనే ఆ భూములు అప్పచెప్పి వాళ్ళ సాగుకు అవకాశం కల్పించాలని మేము వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఈరోజు ఎవరైతే ఎస్ఐన్ దారులు ఉన్నారో వాళ్ళని వారసులుగా గుర్తించాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు దోసపాడులో ఉన్న పేదలు దళితులు వాళ్ళ వారసులుగా చెందాలంటే వాళ్ళకి ఫ్యామిలీ సర్టిఫికేట్లు, అలాగే వాళ్ళ తాత తండ్రులు మరణించిన వాళ్ళకి మరణ ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఇది పదే అధికారుల దృష్టిలో పెట్టిన మండల స్థాయి అధికారులు పట్టించుకోకపోవడంతో మరలా ఈరోజు జిల్లా డిఆర్ఓ గారికి మేము వినతి పత్రం ఇచ్చి మా సమస్య పరిష్కరించాలని మేము కోరాం. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు, ఆ పత్రాలు ఇప్పించే ప్రయత్నం చేస్తారని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చాలని మేము కోరుతున్నాం. లేని పక్షంలో ఆ అధికారుల కార్యాలయాల దగ్గరే మేము ఆందోళన పోవటానికి సిద్ధమవుతాం. ఏదైతే జనవరి 15 వరకు మేము వెయిట్ చేస్తాం, జనవరి 15 తర్వాత నుంచి భూముల్లోకి వెళ్ళి మేము సాగు చేయడానికి సిద్ధపడుతున్నాం. కాబట్టి ఈ లోపల మాకు రావాల్సిన పట్టాలు, పాస్బుక్లు, అదే సందర్భంలో ఫ్యామిలీ సర్టిఫికేట్లు, మరణ ధృవీకరణ పత్రాలు ఇవ్వని పక్షంలో రేపు జనవరి 15 తర్వాత ప్రభుత్వానికి అధికారులకి అల్టిమేట్ జారీ చేస్తున్నాం. రేపు జనవరి 16వ తారీఖు నుంచి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం 4000 కోట్లు దుర్వినియోగం చేసింది. కేంద్ర సహకారంతో మరింత బలోపేతం చేస్తాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటన. చెత్త పేరుకుపోకుండా చైనా తరహాలో విద్యుత్ ప్లాంట్లు 3 ఏళ్లలో అమరావతి పనులు పూర్తి చేస్తాం. మంత్రి నారాయణ వెల్లడి. రాష్ట్రంలో అత్యంత అవినీతి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. కాంట్రాక్టర్ల నుంచి కోట్ల రూపాయలు లంచాలు వసూలు చేస్తున్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శలు. ఏలూరు జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ ని దొంగలించే 3 సభ్యుల గల ముఠా అరెస్టు. 4 లక్షల విలువైన రాగిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతున్న అల్పపీడనం. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు భారీ వర్షాలు. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.